ఒక్క క్వెషన్ అడుగుదామని వచ్చానండి. ది థింగ్ ఈజ్ మనకి మనకిప్పుడు పిల్లలు పుట్టిన తర్వాతకి అండ్ ఆల్ వి నేమ్ దెమ్. సో, మనం ఏ నేమ్ తీసుకున్నా సరే వాళ్ళకి ఏదో ఒక పురాణాల్లో గాని, ఎక్కడో గాని రిఫరెన్స్ ఉంటది. సో, హౌ టు నేమ్ అవర్ కిడ్స్? డు యూ హావ్ యూ థాట్ ఎనీథింగ్ అబౌట్ ఇట్? ఏమైనా కెన్ యూ ఓకే. ఎక్స్‌ప్లెయిన్ మోర్ అబౌట్ దిస్ థింగ్? ఓకే. బికాజ్ ఓకే. ఇప్పుడు శివ, రామ్ ఆర్ మేబీ జోసెఫ్, అలీ ఆర్ ఏ పేరు పెట్టుకున్నా సరే దేర్ ఇస్ రెఫరెన్స్ టు ది రిలిజియన్. So if I ఓకే. want to name my kids without any reference to the religion, so how to think about it? Can you please? ఓకే. అన్‌ఫార్చునేట్‌లీ మనకున్న ఒక ప్రాబ్లమ్ చెప్తాను. దాని సొల్యూషన్ కూడా చెప్తానండి. మనకేంటంటే ఆల్రెడీ కొన్ని లాంగ్వేజ్ అండ్ రిలీజియన్ ఆర్ ఇంటర్‌ట్వైన్డ్. ఓకేనా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ హౌ డు ఐ సే దిస్? హసన్ అనే పేరు పెట్టారనుకోండి. హసన్ అని పేరు పెట్టగానే పీపుల్ థింక్ దట్ హి ఈస్ ఎ ముస్లిం. కాకపోతే హసన్ అనే వర్డ్‌కి ఇస్లాంకి సంబంధం లేదు. ఇస్లాం పుట్టక ముందే ఉంది ఆ పేరు. ఇట్స్ అన్ అరబిక్ నేమ్. అరబిక్ ఈజ్ అ లాంగ్వేజ్, రైట్? ఇప్పుడు తర్వాత మొహమ్మద్ పుట్టింది అందులో కాబట్టి అరబిక్ అనగానే ఇస్లాం అని అనుకుంటాం మనం. కాకపోతే హసన్ అనే పేరు ఈ అరబ్ ల్యాండ్స్‌లో ఈ ఇస్లాం పుట్టక ముందు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉందండి ఆ పేరు. ఓకే. సో అలాగే సేమ్ థింగ్ మన దగ్గర హౌ డు ఐ సే లలిత అనే పేరు పెట్టారనుకోండి అమ్మాయికి. ఆ లలిత అనేది మా దేవత పేరు కదా! నో, లలిత అనే పేరు ముందు నుంచే ఉంది. లలిత అనేది ఇట్స్ అన్ అడ్జెక్టివ్. లలిత అంటే సాఫ్ట్ కదా! లలితం. సాఫ్ట్ ఆర్ డెలికేట్. ఓకే. సో ఈ అడ్జెక్టివ్స్‌ని వాడుకోవడం బెటర్ అండి. ఇంకొకటి ఆదిత్య అనే పేరు ఉందనుకోండి. ఓకే. ఆదిత్య అనగానే మా దేవుడి పేరు అండి. మొహం కాదు, ఆదిత్య అంటే సూర్యుడి పేరు. ఓకే. కృష్ణ అనే పేరు ఉందనుకోండి. కృష్ణ అంటే నల్ల అని అర్థం, బ్లాక్ అని అర్థం, డార్క్ అని అర్థం. ఓకే. దానికి ఒక పేరు కృష్ణుడు అని పెట్టుకొని మా దేవుడి పేరు నో, ఇట్స్ నాట్ అట్ ఆల్. కృష్ణ ఇస్ డార్క్. వెదర్ యూ వాంట్ టు పుట్ ఇట్ ఆర్ నాట్ ఇస్ సెకండరీ. సో ఈ మతాలు ఏం చేస్తున్నాయంటే జెనరిక్ పేర్లను, ఇప్పుడు రామ అనేది అనుకోండి, రామాకి విశేషణం లేదండి. రామ ఇస్ అన్ యాక్చువల్ నేమ్. సో రాముడు అన్న పేరు డెఫినెట్లీ ఇట్స్ అ రిలీజియస్ నేమ్. ఓకే. పరశు అనేది అనుకో, పరశురాముడు అని అనుకో, రాముడు ఇస్ అ పర్సన్, పరశు ఈజ్ యాక్చువల్లీ గొడ్డలిని పరశు అని పిలుస్తారు. ఓకే. సో పరశు అనే పేరు ఎవరికైనా పెడితే మా పరశురాముడి పేరు పెట్టు అనడానికి లేదు. నేను నా కొడుకుకి గొడ్డలేని పేరు పెట్టుకున్నాను బా, ఏమైంది ఇప్పుడు? సో ఇలాగే ఇప్పుడు నదుల పేర్లు ఉన్నాయనుకోండి. నదుల పేర్లు దోస్ ఆర్ యాక్చువల్ థింగ్స్. ఓకే. గంగా అనే పేరు, అక్కడ గంగా అనేది నది ఉంది, రైట్? సో ఇఫ్ యూ నేమ్ థింగ్స్ విత్ క్వాలిటీస్, హ్యూమన్ క్వాలిటీ ఆర్ థింగ్స్ దట్ రియలీ ఎగ్జిస్ట్, దెన్ యూ విల్ బి సేఫ్. ప్లస్ మీరు ఈజీగా డిఫెండ్ చేయొచ్చండి. మతంలోకి మీరు లాక్కున్నారబ్బా, పేర్లకి ఇదే ఉంది. కృష్ణ అనే పేరుని అసలు మీరు ఏ విధంగా తీసుకున్నారు? నల్లోడు అనే పేరు పెట్టుకున్న నల్లోడు అనే పేరుని మీరు దేవుడిని ఎలా పూజించుకుంటున్నారు? ఎవడో తిట్టాడండి నల్లోడా అని, కృష్ణ అని, వెంటనే దాన్ని దేవుడిని చేసేసుకున్నారు, రైట్? సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అండి. డోంట్ గెట్ ఇన్ టు దిస్ ట్రాప్. వాళ్ళు ఏంటంటే ఎలాగే సేమ్ థింగ్. ఇప్పుడు జాస్మిన్ అనే పేరు ఉంది. జాస్మిన్ అనే పేరు ఒక వస్తువు పేరు కదా. జాస్మిన్ అనే పేరు ఎవరు పెట్టుకున్నా వెంటనే క్రిస్టియానిటీకి తగిలిస్తారు. అది వాళ్ళ కర్మది. అందులో వాళ్ళు ఎక్కువ పెట్టుకున్నారు. ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇప్పుడు సాంస్క్రిట్ పేర్లు పెడుతున్నారండి, ఎవరికి అర్థం కాని పేర్లు పెడుతున్నారు. ఓకే. ఏమనంటే అది మా ధర్మం కాదమ్మా, భాష వేరు మతం వేరు. ఆ భాషని మతం వాడుకుంటుంది ఎప్పుడైనా సరే. అరబిక్ ని ఎలాగైతే వాడుకుందో ఇస్లాం, అరబిక్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇస్లాం. అరబిక్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ఇస్లాం కేమ్ ఇన్, రైట్? సో ఇలాగే సాంస్క్రిట్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ హిందూయిజం కేమ్ అండ్ టుక్ ఓవర్. ఓకే. సేమ్ థింగ్ ఇది హీబ్రూ లాంగ్వేజ్ ఉంది చూసారా? వీళ్ళకి దిక్కుమాలిన రాతలు రాయక సోదికాండం ఆదికాండం రాసుకోక ముందే హీబ్రూ లాంగ్వేజ్ ఉంది. ఇంగ్లీష్ అనేది మొన్న కదండి తయారైంది. ఏంటి 12th century తర్వాత కదా ఏంటి ప్రాపర్ ఇంగ్లీష్ అనేది తయారైంది. ఇంగ్లీష్ లో ఏ పేరు పెట్టుకున్నా క్రిస్టియానిటీకి తగిలించడం మనకు అలవాటు. ఎందుకంటే వాళ్ళే మనకు అలవాటు చేశారు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది అంతే. ఇంగ్లీష్ పేరు ఏది పెట్టుకున్నా సరే ఇది అని, రైట్? ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్.